అండి అందరికీ. ఈ వీడియో నేను చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, మన ఫ్రెండ్ సర్కిల్‌లో కావచ్చు, మన రిలేటివ్స్‌లో కావచ్చు, సరౌండింగ్స్‌లో కావచ్చు, అన్‌ఎంప్లాయ్‌మెంట్‌తో బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. సో, వాళ్ళకి మెయిన్‌గా ఓన్ బిజినెస్ పెట్టాలనే థాట్ ఉంటుంది. బట్ మనీ లేక ఆగిపోతుంటారు. వాళ్ళని ఉద్దేశించి వాళ్ళని మైండ్‌లో పెట్టుకొని నేను ఈ వీడియో చేయడం జరిగిందనమాట. ఈ వీడియోలో ఓన్ బిజినెస్ పెట్టడానికి ఎన్నో ఐడియాస్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో, వీడియో అనేది గనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి మోటోరీ వ్లాగ్స్. దిస్ ఇస్ అంజలి మోటోరీ. ఈ రోజు అయితే మనము గుంటూరులోని అంబిక ఎంటర్ప్రైజెస్లో అయితే ఉన్నామండి. ఈ వీడియో ద్వారా నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్తో బాధపడుతున్నారో, అలాగే ఓన్ బిజినెస్ పెట్టాలి అని ఎవరైతే అనుకుంటున్నారో, ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఈ వీడియోలో మనకి అంబిక ఎంటర్ప్రైజెస్లో ఏమేమి ఓన్ బిజినెస్ పెట్టడానికి ఏమేమి పనిముట్లు, ఏమేమి పరికరాలు ఉన్నాయో మనం అంబిక ఎంటర్ప్రైజెస్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ గారిని మాట్లాడి ఏమేమి ఉన్నాయో కనుక్కుందాం. నాతో పాటు వచ్చేసేయండి. హాయ్ అంజలి గారు. హలో మ్యామ్. వెల్కమ్ టు అంబిక ఎంటర్ప్రైజెస్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు మా స్టోర్కి రావటం మాకు చాలా ఆనందంగా ఉంది. ముందుగా నాకు బాగా హ్యాపీగా ఉంది మ్యామ్. ఎందుకంటే మీరు ఇచ్చే ఉమెన్స్కి సపోర్ట్ కానీ, ఉమెన్ ఎంపవర్మెంట్కి ఇచ్చే చిన్న చిన్న బిజినెస్ ఐడియాస్ కానీ మన ప్రేక్షకులకి ఇంట్రొడ్యూస్ చేద్దామని తప్పకుండా పట్టుబట్టి మరీ వచ్చాను అనమాట. నాలాంటి హౌస్ వైఫ్కి ఇంప్రూవ్మెంట్ ఇంట్లోనే కూర్చొని చేసుకునే మిషన్స్ కూడా. అవును మ్యామ్. అంతేకాకుండా ఫినాన్షియల్ సపోర్ట్ కూడా కొంతమంది కోరుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా చిన్న చిన్న ఎక్విప్మెంట్స్, చిన్న బడ్జెట్ నుంచి మనకి ఎన్నో ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి. సో మనం లేట్ చేయకుండా అవన్నీ కూడాను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసి షేర్ చేసేస్తాము. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అంబిక ఎంటర్ప్రైజెస్ గురించి తెలుసుకునే ముందు మా వ్యూవర్స్ కి గానీ నాకు గానీ మీ గురించి తెలుసుకోవాలని ఉంది. ఖచ్చితంగా మేడం. సార్ మీ నేటివ్ మొత్తం కూడా గుంటూరేనా? మొత్తం గుంటూరే మేడం. స్కూలింగ్, కాలేజింగ్ అన్ని ఇక్కడే. నెగిటివ్ కూడా ఇక్కడే గుంటూరు. అయితే ఇక్కడ షోరూమ్ కూడా ఈ అంబిక ఎంటర్ప్రైజెస్ ని నాకు హైదరాబాద్ కానీ అట్లా కనుక పెట్టాలి అండ్ చాలా ఛాన్సెస్ వచ్చినాయి. కానీ నేనైతే చాలా మా పేరెంట్స్ తో కూడా ఫైట్ చేసి ఈ అంబిక ఎంటర్ప్రైజెస్ గ్రూప్ మిషనరీస్ ఇవన్నీ కూడా నేను గుంటూరులోనే ఉండి ఖచ్చితంగా మనం పుట్టిన ఊరికి ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి, మనం చేయాలన్న దానిలో అయితే ఈ అంబిక ఎంటర్ప్రైజెస్ అయితే నేను డెవలప్ చేయడం జరిగిందండి. పుట్టి పెరిగింది ఆంధ్రప్రదేశ్ లో, అది గుంటూరులో. సో ఈ గుంటూరు తరపున ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మేము అది ఒక హెల్ప్ అయితే నేను అన్నండి. ఎందుకంటే అంటే దానిలో నా స్వార్థం అంటే నా మిషనరీ కూడా మూవ్ అవుతుంది అనుకోవచ్చు. కానీ నా తరపున ఏంటండి అంటే ఏ ఉపాధి లేని ప్రతి ఒక్కరికి కూడా, అంటే ఒక పెట్టుబడి లేని వ్యక్తికి కూడా పైకి తేవాలి అనే ఒక చిన్న కాన్సెప్ట్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజున నేను పెట్టుకున్న ఏ కాన్సెప్ట్ అయితే నన్ను ఇంతకాలం నన్ను బతికించింది అనుకోవాలండి. ఇన్ని వేల మంది నా అంబిక గ్రూప్ లో థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ హ్యాపీఫుల్ కస్టమర్స్ అవ్వడానికి, ఈ అంబిక ఎంటర్ప్రైజెస్ ఇన్ని ఇయర్స్ ఇంత పెద్దదిగా మూవ్ అవ్వడానికి ఏదో ఒక 4-5 ప్రాజెక్టులు చేసుకుందాం అని వచ్చిన 200 ప్రొడక్ట్స్ అమ్మగలిగిన వ్యక్తిగా నన్ను తీర్చిదిద్దింది మాత్రం మన యూట్యూబ్ వ్యూవర్స్ అండి. అలాగే మీలాంటి ఛానల్స్ కి నేను ముందుగా అయితే థ్యాంక్స్ చెప్దాం అనుకున్నానండి. ఎందుకంటే అంటే చాలా మంది వ్యూవర్స్ వచ్చేసరికి మంచి కంటెంట్ కోసం వెతుకుతుంటారు. ఖచ్చితంగా ఇప్పుడు మీరు చూసిన ఈ అంజలి మోటోరీ ఛానల్లో ఇలాంటివి పాతవి కానీ ఇప్పుడు కొత్తగా వచ్చేవి కానీ చాలా ఇలాంటి ఒక లైఫ్ని నిలబెట్టే వీడియోస్ అనాలండి వీటన్నిటిని. సో కోవిడ్ తర్వాత కూడా ఈ సోషల్ మీడియా వల్ల కూడా బిజినెస్ చాలా అయితే ఊపు అందుకుందని కూడా నేను చెప్పొచ్చు. అండ్ కోవిడ్ తర్వాత మనం చాలా మంది అసలు బిజినెస్ పరంగా లాస్ అయిపోయారు. కానీ యూట్యూబ్ వల్ల కానీ వీళ్ళు చేసే వ్యూవర్స్ వల్ల అండ్ యూట్యూబ్ కంటెంట్ వల్ల ఒక కొత్త యూనిట్స్ తెలుసుకొని, కొత్త మిషనరీస్ తెలుసుకొని మనం ముందుకెళ్ళడానికి అయితే చాలా మోటివ్ దొరికిందండి ఈ యూట్యూబ్ వల్ల. అండ్ ఖచ్చితంగా ఒక యూట్యూబర్స్కి అయితే ఫస్ట్ థ్యాంక్స్ అయితే చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, మాకు చాలా బాగా చెప్పారు మీ గురించి. థ్యాంక్ యూ మ్యామ్. సో మనం ఎక్విప్మెంట్స్ అయితే స్టార్ట్ చేసేద్దాం సార్. ఫస్ట్ ఖచ్చితంగా మేడం బడ్జెట్ ఫ్రెండ్లీ నుంచి స్టార్ట్ చేద్దాం సార్. ఓకే మ్యామ్. ఇది వచ్చేసరికి మోసంబి జ్యూసర్ అంటారండి. కానీ దీనిలో పైనాపిల్, దానిమ్మ, కమలకాయ, బత్తాకాయ అన్ని రకాలు చేసుకోవచ్చండి. ఏదైనా ఒక తక్కువ బడ్జెట్లో జ్యూస్ పాయింట్ కనుక పెట్టుకుందాం అనుకుంటే బత్తాయి బండి కానీ దానిమ్మ కానీ ఇది చాలా ఒక టేబుల్ కానీ ఒక 4 చక్రాల బండి మీద చక్క కాయలు సర్దుకొని ఇది ఒక మిషన్ పెట్టుకొని, ఇది ఫ్రెష్ జ్యూస్ వాళ్ళు బాగా ఇష్టపడతారండి. ఎందుకంటే దీనిలో ఐస్ కానీ కూలింగ్ కానీ ఏమీ ఉండదు. వాళ్ళ కళ్ళ ముందు మనం జస్ట్ ఒక పైనాపిల్ ముక్క కోసి దీనిలో పెట్టి ఇట్లా జస్ట్ ప్రెస్ చేస్తే చాలండి, మొత్తం ప్రెస్ అయిపోయి ఇక్కడ జ్యూస్ అయితే వచ్చేస్తుంది. అండ్ అలాగే ఇది ఎస్ఎస్ అండ్ బీడ్ కాంబినేషన్ లో వస్తుందండి. అందుకని ఇది తుప్పు పడతాం కానీ ఏముండదు. ఇది మొత్తం రిమూవబుల్ అండి. జస్ట్ దీన్ని వాష్ చేసుకొని మళ్ళీ మిషన్ క్లోజ్ చేసుకోవచ్చు అండి. ఈ మిషన్ ప్రైస్ కేవలం 1900 రూపీస్ మాత్రమేనండి. 1900లో ఏదైనా ఒక జ్యూస్ పాయింట్ పెట్టగలం అనుకుంటే దీంతో పెట్టచ్చండి. ఒక 2000 రూపాయలు పెట్టి మనం కాయలు కొనుక్కొని వచ్చుకొని ఒక 5000 బడ్జెట్ లో హ్యాపీగా ఒక జ్యూస్ పాయింట్ పెట్టుకోవచ్చు. సో మేడం ఈ మిషన్ చూడడానికి ఎలా ఉంది? ఇది ఏదో చిన్న వాటర్ బాటిల్ లాగా ఉంది సార్.
అండ్ అలాగే మిషన్ చూడడానికి మీలా క్యూట్ గా చాలా బాగుందని కూడా చెప్పొచ్చు. కానీ ఇది ఒక షార్ట్ మిషన్ మ్యామ్. అండ్ మీరు దీన్ని అడగచ్చు సార్ దీనికి కరెంట్ వైర్స్ లేకపోతే గ్యాస్ ఇవన్నీ ఎలా ఉంటాయండి, కానీ ఏం ప్రాబ్లం లేదండి. జస్ట్ ఈ బటన్ నొక్కితే చాలు డోర్ ఓపెన్ అవుతుంది. ఒక బాటిల్లో మనం జస్ట్ కూలింగ్ వాటర్ తీసుకుంటాము. మేడం మీ చేతిని ప్రెస్ చేయండి పైన, ప్రెస్ చేయండి. ఇంకా ప్రెస్ చేయండి మేడం, ప్రాబ్లం లేదు. ఓకే సో ఎస్ మిషన్ మేడం ఇప్పుడు మన షాడా కంపెనీ అయితే పెట్టుకోవడానికి రెడీ అయిపోయారు. ఎందుకంటే మిషన్ నేర్చేసుకున్నారు. సో దీని తర్వాత షాడా మిషన్ కూడా పెట్టేసి ప్రాబ్లం లేదు. ఇన్స్టెంట్ షాడా అయితే రెడీ అయిపోయింది. మ్యామ్ హ్యావ్ ఇట్. యాక్చువల్ గా ఒక మనం 20 రూపీస్ పెట్టి ఒక హాఫ్ లీటర్ కిల్లో షోడా కనుక తీసుకుంటే మనకి ఎంత అయితే మనం ఎంజాయ్ చేస్తామో సేమ్ ఈ షోడాతో కూడా అంత ఎంజాయ్ చేయొచ్చండి. కానీ యాక్చువల్ గా ఈ మిషన్ చూడడానికి చాలా చిన్నది. దీనికి గ్యాస్ అవసరం లేదు. దీనికి ఆటోమేటిక్ గా కంపెనీ వాళ్ళే గ్యాస్ సిలిండర్ కూడా మనకి ఫిక్స్ చేసి వస్తారండి. దిస్ ఈస్ ద గ్యాస్ సిలిండర్. ఇది ఆల్మోస్ట్ ఒక 20 లీటర్స్ వరకు అయితే షోడాలు నింపగలదండి. దీని ప్రైస్ 5,000 10,000 అనుకుంటారు. కాదండి, దీని ప్రైస్ 3,700 రూపాయలు మాత్రమే. విత్ షోడా మిషన్, బాటిల్, గ్యాస్ అన్ని కలిపి 3,700. దీన్ని ఒక బిజినెస్ యాంగిల్లోకి ఎలా తీసుకెళ్ళచ్చు అంటే ఖచ్చితంగా ఇది ఒక బిజినెస్ అవుతుందండి. దానికంటే ముందు మనకి ఇది గ్యాస్ సిలిండర్ వెనక ఇచ్చారు కదా మనకి కంపెనీ వాళ్ళు, మరి అది అయిపోయిన తర్వాత గ్యాస్ సిలిండర్ ఇది గ్యాస్ సిలిండర్ కనుక అయిపోయిన తర్వాత మీరు షోడా ఫిల్అప్ చేసి ఏ గ్యాస్ సిలిండర్ వాళ్ళ దగ్గర అక్కడ తీసుకెళ్ళినా జస్ట్ 85 రూపీస్ తీసుకొని మళ్ళీ షోడా గ్యాస్ అయితే ఫిల్అప్ చేసి ఇస్తారు. ఇది మళ్ళీ ఇంకో 20 లీటర్స్ షోడాస్ ఇలా తయారు చేయడానికి మళ్ళీ రెడీ అయిపోతుందండి ఈ మిషన్ లో. అండ్ ఇది నాన్ ఎలక్ట్రికల్ అవ్వడం వల్ల ఇది మీరు స్నాక్ ఐటమ్ అమ్మే చోట, మీ ఇంటి బయట అండ్ బైపాస్ రోడ్స్ లో ఎక్కడైనా ఇది ప్లాన్ చేసుకోవచ్చు అండి. జస్ట్ ఒక కూలింగ్ వాటర్ క్యాన్, ఈ షోడా మిషన్ ఉంటే చాలు, ఆ రోజు వరకు వన్ ఆఫ్ ది బెస్ట్ బిజినెస్ చేయొచ్చు. అండ్ అలాగే చాలా మంది సార్ దీనిలో ఓన్లీ షోడాస్ అయినా ఇంకేం చేయలేమండి అంటే ఖచ్చితంగా చేయగలండి. ఇది మాక్టైల్ మిషన్ కూడా. ఇది 3,500 లో మనకి సోడా ప్లస్ మాక్టైల్స్ కూడా తయారు. సో మాక్టైల్స్ అనేది ఎలా తయారు చేసుకోవచ్చు మ్యామ్? ఇది ఇదో మీకు ఇష్టమైన ఫ్లేవర్ లాగా ఉంది, ఒకసారి చదవండి. మ్యాంగో గట్టి మేలన్ సార్, నాకు మ్యాంగో ఇష్టం సార్. మ్యాంగో ఇష్టం. అండ్ అలాగే నాకు కోలా ఫ్లేవర్ అంటే ఇష్టం అండి. జస్ట్ మా దగ్గర ఏంటంటే ఈ షోడా మిషన్ తో పాటు ఇలాంటి ఫ్లేవర్స్ కూడా మీకు దొరుకుతాయండి. ఈ ఫ్లేవర్ వచ్చేసరికి 250 రూపీస్ కాస్ట్ మాత్రమే. ఇది ఆల్మోస్ట్ 10 లీటర్స్ లిక్విడ్ ని తయారు చేయగలదండి ఇది ఒక్క ప్యాకెట్. జస్ట్ మీరు ఏదైనా ఒక మాక్టైల్స్ కానీ ఇంకేదైనా అడిగినప్పుడు జస్ట్ ఒక మీరు గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్ జస్ట్ ఈ మూత ఉంది కదా, ఈ మూత లిక్విడ్ దానిలో పోసి ఈ షోడా దానిలో పోసి ఒక ఐస్ క్యూబ్ కనుక మీరు దానిలో ఇచ్చారంటే ఒక మాక్టైల్ రెడీ అయిపోతుందండి. దాని కాస్ట్ 50 to 60 రూపీస్ స్టార్ట్ చేస్తారు. కానీ ఈ షోడా ఈ లిక్విడ్ కాస్ట్ రెండు కలిపి 3 రూపీస్ మాత్రమే పడుతుంది గ్లాస్. నాకు ఇంకో డౌట్, ఇప్పుడు మరి ఆ వాటర్ లో షుగర్ ఏమైనా మనం మిక్స్ చేయాలా లేదంటే ఈ కంటెంట్స్ లోనే వచ్చేస్తుందా షుగర్? లేదు మేడం, ఆల్రెడీ ఈ కంటెంట్ లోనే షుగర్ లెవెల్ ఉంటుంది. కానీ ఒక షోడాకి మనకు షుగర్ లెవెల్ ఖచ్చితంగా దీనిలో వచ్చేసరికి ఒక 2 kgs 2.5 kgs షుగర్ కలుపుకుంటే ఒక 10 లీటర్స్ లిక్విడ్ ఉంటుంది. అండ్ దీనిలో ఒక మెయిన్ థింగ్ ఏంటండి అంటే మీరు ఈ లిక్విడ్ కనుక ఒక 10 లీటర్స్ కలిపితే ఆ 10 లీటర్స్ మీకు 3 years పాటు వస్తుంది. అంటే 3 years సమ్మర్ సీజన్ వరకు ఈ ఒక్క ప్యాకెట్ నే యూజ్ చేసుకోవచ్చు మీరు. అంత ఆర్గానిక్ గా వస్తుంది. అండ్ ఈ లిక్విడ్స్ కూడా మొత్తం ఫుడ్ లైసెన్స్ ఏదైతే ఉందో డైరెక్ట్ గా వాళ్ళు అప్రూవల్ చేసిన ISO మార్క్ అండి. దీనివల్ల ఎటువంటి కెమికల్ కానీ ఎటువంటి ప్రాబ్లం లేవు, హ్యాపీగా మీరు యూజ్ చేసుకోవచ్చు. సూపర్ సూపర్ సార్. నెక్స్ట్ ఐటమ్ సార్. అలాగే చూసుకుంటే పాప్కార్న్ మిషన్స్ లో మినీ కూడా ఉన్నాయండి. సో 14,000 పెట్టి పెద్దది కనుక కొనగలకుంటే ఒక 4,000 లో కూడా మినీ పాప్కార్న్ మిషన్ అట్ ఏ టైం ఒక 100 గ్రాముల పాప్కార్న్ అయితే తయారు చేయగలండి ఇది. అండ్ దాని తర్వాత మీరు చూసుకుంటే ఇది హాలోజన్ ఓవెన్ అండి. ఇప్పుడు ఎయిర్ ఫ్రైస్ అంటే ఆయిల్ లేకుండా డీప్ ఫ్రైస్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా ఇష్టపడుతున్నారు కదా, నాన్ వెజ్ అండ్ వెజ్ ఖచ్చితంగా ఇది హాలోజన్ ఓవెన్ లో అయితే మనం ఫ్రై చేసుకోవచ్చు అండి. అలాగే మోసంబి జ్యూసెస్ లో ఎలక్ట్రికల్ మోడల్ ఒక 7,000 లో ఎలక్ట్రికల్ మోడల్ మోసంబి జ్యూసెస్ ఉంటాయి. అండ్ తర్వాత హ్యాండ్ మేడ్ జ్యూసెస్ అండి. ఇది మిక్సీ వచ్చేది కరెంట్ అవసరం లేకుండా మనం చేతితో ఒకప్పుడు బత్తాయిని ఎలా తిప్పేవాళ్ళు అలాగే ఇప్పుడు మిక్సీస్ వచ్చినాయండి. ఏదైనా కరెంటు లేని పక్షంలో ఒక యాపిల్ జ్యూస్, దానిమ్మ జ్యూస్ కానీ, బత్తాయి జ్యూస్ కానీ, చక్కెరకాయలు జ్యూస్ ఇలా మెత్తగా ఉండే జ్యూసెస్ ఏమైనా సరే జస్ట్ ఒక చిన్న ఐస్ క్యూబ్ వేసుకొని మనం దీనిలో వేసి జస్ట్ తిప్పితే ఇదైతే జ్యూస్ అయితే చేస్తుందండి. కరెంట్ లేని వాళ్ళు జ్యూస్ పాయింట్ పెట్టాలనుకుంటే ఇది కూడా ఒక బెటర్ ఆప్షన్. దీని ప్రైస్ వచ్చేసరికి 6,000 రూపీస్ పడుతుందండి. పైన ఒక జ్యూస్ జారా అండ్ తిప్పేది మిషన్, మోటార్ మొత్తం వస్తుందండి దీనిలో. సార్ నెక్స్ట్ ఐటమ్ చూస్తున్నాం సార్, చెప్పండి సార్ దీని గురించి.
ఇది వచ్చేసరికి ఇన్స్టెంట్ కాఫీ అండ్ టీ మిషన్ అంటాం సార్. ఓకే సార్. అండ్ ఇది వచ్చేసరికి బేసిక్ 7,500 రూపీస్ నుంచి ఇది స్టార్ట్ అవుతుందండి. నైస్. అండ్ చాలా ఏరియాస్ లో చూస్తే మనకి టీ క్యాంటీన్స్ టీస్ అబ్బాయి ఏరియాలో దొరకట్లేదు, మనమే పెట్టుకుంటే బాగుంటుంది అని చాలా మంది కనిపిస్తుంటుంది. కానీ దాని వెనకాల మోటో వచ్చేసరికి ఒక షాప్ తీసుకోవాలి, క్యాంటీన్ ఉండాలి, మాస్టర్ని మెయింటైన్ చేయాలి, ఇలాంటివన్నీ ఉంటాయండి. కానీ ఏం కాదండి, ఒక్కసారి కనుక మీరు మా అంబికా ఎంటర్ప్రైజెస్ కనుక స్టార్ట్ చేస్తే జెమినీ 2000 అనే దగ్గర నుంచి ఒక మిషన్ దగ్గర నుంచి ఇన్స్టెంట్ కాఫీ, టీ, మిల్క్ బాయిలర్స్ అన్ని ఫ్రెండ్లీ బడ్జెట్ అండి. 10,000, 15,000, 20,000 లోనే మీరు ఒక క్యాంటీన్ మెయింటైన్ చేయగలిగిన ఫార్ములాతో సహా మేము నేర్పిస్తామండి. అండ్ మా దగ్గర ఒక ఆఫర్ ఏంటండి అంటే కొన్ని జెమినీ 2000 అనే ఒక కాఫీ మిషన్ అయితే ఉందండి. మీరు కనుక ఒక 20,000 పెట్టి ఈ మిషన్ కనుక పర్చేస్ చేసుకుంటే లైఫ్ లాంగ్ మీరు కాఫీ పౌడర్, టీ పౌడర్, జీసీసీ అంటే గిరిజన కార్పొరేషన్ అరకు వ్యాలీ కాఫీ అయితే డైరెక్ట్గా మేము మీకు ఇస్తామండి. అండ్ వీళ్ళు ఎటువంటి ₹1 లేకుండా మీకు లైఫ్ లాంగ్ ఫ్లేవర్స్ ఏదైతే ఉన్నాయో ఫ్లేవర్స్, దాని అరోమా అంతా మీకు పరిచయం చేస్తారు. అండ్ అలాగే మిషన్ ఎలా యూజ్ చేసుకోవాలి, ఆ మిషన్లో ఇన్స్టెంట్ కాఫీ, టీ ఎలా తీసుకోవాలి, పౌడర్ బేస్ ఎలా ఉంది మొత్తం వాళ్ళే నేర్పిస్తారండి. యాక్చువల్గా ఇప్పుడు మనం బయట చూస్తే మేడం మీరు టీ టైము, కాఫీ ఇలాంటి వాటిలో మీరు టీ తాగుంటారు కదా. అవును సార్, చాలా ఫ్రాంచైజీలు కూడా పెట్టారు. చాలా ఫ్రాంచైజ్, ఒక్కో ఫ్రాంచైజ్ కాస్ట్ మీరు ఎంత ఉండిద్దని మీ ఐడియా? ఈజీగా 3.5 lakhs ఒకసారి డీటెయిల్ కూడా తీసుకున్నా. ఎస్ మ్యామ్, అదే 3 and 4 lakhs మనం పే చేయాల్సిన అవసరం లేదండి. కానీ ఒక కాఫీ మిషన్స్ ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన గిరిజన్ కార్పొరేషన్ లో అరకు వ్యాలీ కాఫీ, టీ పౌడర్స్ ఇలా రీసెంట్ గా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చేత అయితే ఇది ఓపెనింగ్ చేయడం జరిగిందండి. వన్స్ మీరు దీని గురించి ఏమైనా మీరు డీటెయిల్స్ కావాలనుకుంటే ఒకసారి మన గుంటూరు షోరూమ్ విజిట్ చేయండి. ఖచ్చితంగా మీకు మిషన్ తో పాటు పౌడర్స్ అది ఎలా చేసుకోవాలి ఏంటనేది పూర్తి ఫార్మ్ అయితే వాళ్ళు అందిస్తానని చెప్పారు. ఖచ్చితంగా మీకు డైరెక్ట్ గా నేను వాళ్ళ ఫోన్ నెంబర్ అండ్ వాళ్ళ కంపెనీ డీటెయిల్స్ అయితే నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది సార్ దీని యూఎఫ్ఓ బర్గర్ మిషన్ అండి. అండ్ యాక్చువల్గా అయితే బర్గర్ అయితే అందరూ తింటారండి, కానీ ఇది యూఎఫ్ఓ బర్గర్ వచ్చేసరికి మనం పైన టాపింగ్ బ్రెడ్ అండ్ పైన అప్పర్ బ్రెడ్ పెట్టేస్తాము. లోపల మనం ఏదైతే మనం వెజ్ అండ్ నాన్ వెజ్ క్యాబేజ్ ఏమనుకుంటామో మొత్తం దీనిలో స్టఫింగ్ చేసేసి దాన్ని జస్ట్ ఇలా క్లోజ్ చేస్తామండి. ఇది ఆ బర్గర్ చుట్టూ కూడా క్లోజ్ అయిపోతుందండి. అంటే బర్గర్ తినే వాళ్ళ ఫీల్ లో లోపల ఏముంటుంది అనేది బయటికి ఏం తెలియదండి. ఆ బర్గర్ మనం కొరికి తిన్నాకే లోపల ఫ్లేవర్స్ ఏముంటాయని తెలియదండి, తెలుస్తుంది. అండ్ ఈ బిజినెస్ కూడా చాలా బాగుంటుంది. ఓన్లీ 10,000 లోనే ఇది యూఎఫ్ఓ బర్గర్ మిషన్ అంటామండి. అండ్ స్నాక్ ఐటమ్ లో ఇది కూడా బాగుంటుంది. ఇది వచ్చేసరికి పీచ్ మిఠాయి మిషన్ అండి, షుగర్ క్యాండీ అంటాము. పిల్లలు చాలా ఇష్టంగా తినే ప్రోడక్ట్ ఇది. ఎలక్ట్రికల్ అండి. దీని ప్రైస్ వచ్చేసరికి 12,500 రూపీస్ మాత్రమేనండి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి కలర్స్ కానీ ఏమి కలపకూడదు అంటున్నారు, కానీ ఇది ఎలక్ట్రికల్లో ఏ కలర్స్ కలపకుండా డైరెక్ట్ షుగర్ గ్రాండ్వర్క్స్ దీనిలో చూస్తే చక్కగా దీని చుట్టూ మనకి క్యాండీ అయితే వచ్చేస్తుందండి. స్పీచ్ మిఠాయి వస్తుంది. జస్ట్ మనం ఒక స్టిక్ తీసుకొని జస్ట్ చుట్టూ అంటే దాని ఫ్లవర్ లాగా అండ్ క్యాప్స్ లాగా చాలా రకాలుగా అయితే మనం షేపింగ్ చేసుకోవచ్చండి. ఒక 12,000 లో మన ఇంటి ముందు పిల్లలు వీటికి బాగా ఇష్టమైన ప్రోడక్ట్. దీనికి కావాల్సిన పెట్టుబడి జస్ట్ ఒక 1 kg పంచదార పెట్టుకుని కూర్చుంటే చాలు, వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు. ఓకే సార్, ఓకే, సూపర్ ఉంది. చూస్తుంటేనేమో పెద్ద ప్రైసెస్, ఎక్కువ ప్రైసెస్ అనిపిస్తుంది, కానీ 12,000 అంటే చాలా వర్తబుల్ అన్నమాట. సార్ మనకి అది ఒక్కొక్కటి క్యాండీ ఎంత ప్రైస్ కి మనం సేల్ చేసుకోవచ్చు సార్? ఆల్మోస్ట్ మీకు ఒక 1 kg షుగర్ వేస్తేనే చాలా క్యాండీస్ వస్తాయండి దీనిలో. అండ్ ఒక్కొక్కటి వచ్చేసరికి 20 రూపీస్ 30 రూపీస్ అయితే సేల్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మనం పెట్టిన పెట్టుబడికి 10 times అయితే దీనిలో చూస్తామండి. ఒక 100 రూపీస్ పెట్టి మనం షుగర్ తెచ్చుకున్నామంటే ఆల్మోస్ట్ ఒక 1000 రూపాయలకు సంబంధించిన క్యాండీస్ అయితే దీనిలో వచ్చేస్తాయి. సూపర్ సార్. మాల్స్ లో కానీ బస్ స్టాండ్స్ దగ్గర కానీ ఇలాంటివి బాగా సేల్ అవుతాయి సార్, చిన్న పిల్లలు ఎక్కువ ఉంటారు కదా. ఓకే సార్, నెక్స్ట్ చూసేద్దాం. ఫ్లవర్ ఆనియన్ అయితే ఉంటుందండి. ఈ ఫ్లవర్ ఆనియన్ మిషన్ మీరు యూట్యూబ్ వీడియోస్ లో చూస్తే ఫ్లవర్ ఆనియన్ అనుకుంటారంటే హైదరాబాద్, విజయవాడ వీటిలో బాగా సక్సెస్ అవుతుంది. జస్ట్ ఒక ఉల్లిపాయ పకోడీ లాగా వచ్చి మనం దాన్ని ఫ్రై చేసుకొని తింటాము. కొద్దిగా ఈ మిషన్ కొద్దిగా కాస్ట్ ఉంటుందండి, 16,000 రూపీస్ దాకా ఉంటుంది. కానీ దీనివల్ల మనం చేసేది ఒక ఉల్లిపాయ వచ్చి మనకు ఒక 5 రూపాయలు 4 రూపాయలు పడుతుంది. కానీ అదే ఉల్లిపాయని వీళ్ళు ఆనియన్ పకోడా ఫ్లవర్ ఆనియన్ అని చెప్పేసి 50 రూపాయలు అయితే అమ్ముతున్నారండి. సో ఇది కూడా స్నాక్ ఐటమ్ లో ఒక మంచి స్నాక్ ఐటమ్. ఇది వచ్చేసరికి ఒక 10 to 11,000 లో ఒక మంచి బడ్జెట్ లో ఒక స్నాక్ ఐటమ్ అండి. అండ్ రీసెంట్ గా మీరు చూస్తుంటే అండ్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో ఎగ్ కుల్ఫీ అనేది చాలా ఫేమస్. అండ్ చాలా మంది చక్కగా దీని నుంచి ఎగ్ రాగానే చక్కగా ఇలాంటి స్టిక్స్ కూడా గుచ్చుకొని చక్కగా పేపర్ నుంచుకొని తింటాము. ఇది ఒక మంచి స్నాక్ ఐటమ్ అండి. ఎగ్ కూడా తినమని మన వాళ్ళు చాలా మంది చెబుతుంటారు, కానీ విడిగా బాయిల్డ్ ఎగ్ తినాలంటే తినలేరండి. కానీ ఎగ్ కుల్ఫీ మిషన్ లో ఎగ్ చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసరికి ఎలక్ట్రికల్ మోడల్, ఇది వచ్చి 11,000 అండి. అండ్ ఇది వచ్చేసరికి గ్యాస్ మోడల్, ఇది వచ్చి 14,000 రూపీస్ పడుతుందండి. ఇది ఫుల్లీ ఎస్ఎస్ వస్తుంది. ఇది స్టాండర్డ్ మోడల్ ఉంటుందండి. అండ్ దీనిలో జస్ట్ ఒక చిన్న ఆయిల్ డ్రాప్ వేసి ఒక 2 కోడిగుడ్డు దానిలో కొట్టేసామంటే ఆటోమేటిక్ గా ఎగ్ కుల్ఫీ అయ్యి బయటకు వస్తుందండి. దాని తర్వాత మనం దాన్ని ఉప్పు, కారం టాపింగ్స్ తో అండ్ ఒక టమాటా సాస్ కచప్ తో మనం కస్టమర్ కి ఇస్తే చాలా ఎంజాయ్ చేసుకుంటూ తింటాడండి.
యాక్చువల్గా దీనికి అయ్యే ఖర్చు ఒక 12 రూపాయలు 14 రూపాయలు అయితే ఖర్చు అవుతుందండి. కానీ ఒక ఎగ్ కుల్ఫీ వచ్చి మనం 40 రూపీస్ చార్జ్ చేస్తామండి. అంటే ఈవెన్గా ఒక్కొక్క ప్లేట్కి వచ్చేసరికి మనకి 20 రూపీస్ మిగులుతాయండి. జస్ట్ రోజుకు ఒక 100 ఎగ్ కుల్ఫీలు అమ్మినా కూడా 2000, అంటే ఒక నెలకి 60,000 రూపాయలు జనరేట్ చేయగలిగిన ఒక చిన్న మిషన్ అండి ఇది ఎవ్రీ మంత్. కానీ చూడటానికి ఇది ఒక 10,000 ఒక 14-15,000లోనే ఒక మంచి ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు ఎగ్ కుల్ఫీ కూడా. అండ్ రీసెంట్ గా ట్రెండ్ అయిన బిజినెస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు మేడం ఇది. నెక్స్ట్ ఐటమ్ పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఒక మూవీ కానీ దేనికైనా సరే ఖాళీ టైం అనేది దొరికిందంటే ఒక స్నాక్ ఐటమ్ లో పాప్కార్న్ అనేది ఒక మంచి ఐటమ్, హెల్దీ ఐటమ్ కూడా. కార్న్ ఫ్లోర్ లో పాప్కార్న్ అనేది హెల్దీ ఐటమ్ అండి నిజంగా. ఇది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ. సో ఇది పాప్కార్న్ మిషన్ అండి. ఇది బేసిక్ 14,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. దీనిలో ఎస్ఎస్ మోడల్, గ్యాస్, ఎలక్ట్రికల్, యూనివర్సల్ ఇలా మీరు ఒకవేళ కరెంట్ లేని పరిస్థితిలో కూడా పాప్కార్న్ మిషన్ పెట్టాలనుకున్నా కూడా పెట్టచ్చు. దీని బడ్జెట్ వచ్చేసరికి 14,000 అండి. సార్ ఇప్పుడు మనము పోర్టబుల్స్ అలాగే 15,000 లోపు బడ్జెట్ ఫ్రెండ్లీ ఐటమ్స్ అన్ని కూడా చూసాం కదా సార్. ఎస్ మ్యామ్. ఇప్పుడు వచ్చేసి మనకి ఒక 25,000 20,000 లోపు మనకి ఉమెన్ ఎంపవర్మెంట్ కి అలాగే ఇంట్లో డొమెస్టిక్ పర్పస్ యూజ్ అయ్యే ఎక్విప్మెంట్స్ మనకి ఏమున్నాయి సార్? మీరు చూస్తే ఒక 15,000 నుంచి 20-25,000 బడ్జెట్ లో కనుక మనం వెళ్తే ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ ఆర్ ఇంకేదైనా ఒక అదర్ ఫ్యామిలీస్ కానీ ఏదైనా ఉంటే ఒక 20,000 లో మీరు ఏదైనా స్టార్ట్ చేసుకుందాం అనుకుంటే నా సజెషన్ పిండి మిల్లులు అండి. ఈ పిండి మిల్లులు అని నేను అంత ఇదిగా ఎందుకు చెప్తున్నానండి అంటే ఇవాళ రోజున నవే డేస్ చూసుకుంటే ప్రతి ఒక్క డాక్టర్ కానీ ఫోన్లో కానీ యూట్యూబ్లో కానీ దయచేసి జొన్న రోటీ, రాగి రోటీ, సజ్జ రోటీ, కార్న్ ఫ్లోరు కొద్దిగా ఎక్కువగా యూజ్ చేయండి, జొన్నన్నం, రాగన్నం ఇలాంటి యూజ్ చేయండి అని చెప్పేసి ప్రతి ఒక్క డాక్టర్ అందరూ అయితే చెప్తున్నారు. కానీ ఈ పిండ్లు మనం బయట కొందాం అనుకుంటే ఏ కంపెనీలో ఎలా ఉంటుందో ఏంటి అనేది తెలియదు. అదే ఒక పిండి మిల్లర్ వచ్చేసరికి ప్రతి లైన్లో ప్రతి ఊర్లో ఒక పిండి మిల్లర్ ఉండాలి అనే రూల్ లేదండి. సో దీన్ని మనం బిజినెస్ ఆపర్చునిటీగా కనుక మనం మార్చుకోగలిగితే ఒక 20,000 మీరు కనుక చూస్తే ఒక పోర్టబుల్ సైజ్ నుంచి కూడా పిండి మిల్లర్ ఉంటుందండి. ఈ పిండి మిల్లర్ మనకి ఎందుకు యూజ్ అయ్యిందండి అంటే ఈ ఒక్క దానిలో అండి మనం తడి బియ్యం, పొడి బియ్యం, రాగి పిండి, జొన్న పిండి, సజ్జ పిండి, కార్న్ ఫ్లోరు అండ్ శనగ పిండి, బఠానీ పౌడర్స్ ఇలా అన్ని రకాల పిండ్లు అయితే నైస్ పౌడర్ దగ్గర నుంచి రవ్వల వరకు దీనిలో చేసుకోవచ్చండి. రవ్వలు వచ్చేసరికి ఏమో మనం జొన్నన్నం, రాగన్నం వాటికి పనిచేస్తుంది. పిండిలు వచ్చేసరికి రాగి పిండి, గోధుమ పిండి, జొన్న పిండి, సజ్జ పిండి అయితే చేస్తుంది. దీనివల్ల మనకు వచ్చే లాభం ఏంటి అంటే బయట మనం చూసుకుంటే ఒక బన్సీ గోధుమలు కానీ మంచి రాగులు, జొన్నలు కనుక తెచ్చుకొని మనం దాన్ని చక్కగా నీట్గా మనం పాలిష్ చేసుకొని వాటిని వీటిలో వేసి పౌడర్ ఆడిస్తాము. బయట మనకు వచ్చేసరికి ఒక గోధుమలు వచ్చి 40-45 రూపీస్ దొరుకుతాయి అండ్ జొన్నలు, రాగులు వచ్చేసరికి 50-55 రూపీస్ దొరుకుతుంది. కానీ అదే జొన్న పిండి, రాగి పిండి బయట 100 రూపీస్, 120 రూపీస్ అయితే అమ్ముతున్నారు. అండ్ వీటిలో మళ్ళీ సెకండ్ రాగుల్ని, జొన్నల్ని నానబెట్టి దాన్ని మొలకెత్తిచ్చి మేము పిండి చేసామండి. అది వచ్చేసరికి 150 రూపీస్ కాస్ట్ అండి అని చెబుతున్నారు. కానీ ఇదే మిషన్లో మనం 60-70 రూపీస్లోనే ఈ పిండిలు అయితే మనం చేసుకోవచ్చు. సపోజ్ ఒక 45 రూపీస్ పెట్టి మనం గోధుమలు కొన్నామంటే ఇందులో పిండి ఆడేసడానికి పర్ కేజీ 10 రూపీస్ అంటే మనకి 55 రూపీస్లోనే అవుతుంది. దాన్ని మనం 80 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు సేల్ చేయొచ్చు. అంటే పర్ కేజీ వచ్చేసరికి మనకు 30-40 రూపీస్ అయితే మనం లాభం చూడొచ్చండి. సో ఒక 20,000 నుంచి ఇక్కడ మనం చూస్తే ఒక 1 lakh వరకు అయితే పిండి మిల్లు అయితే మనం చేసుకోవచ్చు. అంటే దీనిలో వచ్చేసరికి 20,000, 25,000, 30,000, 40,000, 50,000, 70,000 అండ్ 1 lakh ఇలా చేసుకుంటూ వెళ్ళొచ్చండి. ఇది సింగిల్ ఫేస్ 1 HP మోటార్తో నడుస్తుంది. అండ్ హౌస్ డొమెస్టిక్ వైఫ్స్, మీరు హౌస్ వైఫ్స్ మీరు ఎవరైనా స్టార్ట్ చేసుకోవాలనుకుంటే మీరు ఇంట్లోనే అయితే స్టార్ట్ చేసుకోవచ్చండి. ఇది జస్ట్ మీరు ఇండివిజువల్ హౌస్ ఏదైనా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటే హ్యాపీగా ఒక చిన్న పిండి మిల్లు 20,000 నుంచి అయితే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఈజీగా మనకి ఉమెన్స్ కదా సార్, ఇది మనకి అంటే ఈజీగా మెయింటైన్ చేసేస్తారా? ఖచ్చితంగా దీని మెయింటెనెన్స్ అయితే చాలా జీరో ఉంటుందండి. ఇది ఫుల్లీ యాక్యుప్డ్ యాసెస్ తో 304 యాసెస్ తో వస్తుందండి. ఇది తుప్పు పడతాం కానీ మీరు వాడకపోవడం వాడినా ఇది స్ట్రక్ అవ్వడం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఏముండవు. ఇది సెంట్రోటెక్ డైరెక్ట్ గా కంపెనీ నుంచి మనకి ఏపీ, తెలంగాణ, తమిళనాడు డిస్ట్రిబ్యూటర్ ఉంది. అందుకే మీకు కాస్ట్ కూడా ఇంత తక్కువగా అయితే వస్తుందండి. అండ్ దీనికి సేల్స్ అండ్ సర్వీస్ కూడా మన దగ్గర ఉంటుంది. మీకు సర్వీస్ రిలేటెడ్ ఏదైనా కూడా మీకు ప్రాబ్లం వచ్చినా కూడా మన వీడియో కింద ఈ స్క్రోల్ అవుతున్న ఫోన్ నెంబర్కి అయితే నాకు కాల్ చేయండి. ఖచ్చితంగా మీకు ఎనీ డౌట్స్ నేనైతే మీకు క్లారిఫై చేస్తాను. చూడబోతున్నాం మనం మేడం, మనం అదే బడ్జెట్ లో వచ్చేసరికి ఒక 20,000 బడ్జెట్ లో నుంచి అయితే మనము సెకండ్ ఐటమ్ నూనె గానుగులు అయితే చూడబోతున్నాం. మనం ఆయిల్ ఎక్స్ట్రాక్టర్ మిషన్ అంటాము. ఈ ఆయిల్ ఎక్స్ట్రాక్టర్ మిషన్ వచ్చేసరికి మనకి 20,000, 30,000, 35,000 అండ్ కమర్షియల్ లోకి వచ్చేసరికి 1 HP 50,000 అండ్ అలాగే 2 HP 1,25,000, 3 HP వచ్చేసరికి 1,50,000 వరకు అయితే చూడబోతున్నాం. ఒక బిజినెస్ యాంగిల్లోకి ఎలా మార్చుకోవచ్చు అంటే ఇప్పుడు బయట ఆయిల్ చూస్తే మనకి ధరలు బాగా పెరిగినాయి కానీ మనం తీసుకుంటున్న ఆయిల్ ఒరిజినల్ కాదా అనేది మనకు తెలియదు. కానీ ప్రతి ఒక్కరి ఇంట్లో సీనియర్ సిటిజన్, హార్ట్ పేషెంట్స్ అయితే బాగా ఉంటున్నారు. సో వాళ్ళకి ఒక మంచి ఆయిల్ కనుక కావాలి అనుకుంటే నూనె గానుగుల దగ్గరికి అయితే ఇప్పుడు ప్రజెంట్ జనాలు క్యూ కడుతున్నారు. కానీ ఈ నూనె గానుగుల మిషన్ అది వచ్చేసి ఓల్డ్ వైడ్ ఒక చెక్క గానుగులు, పెద్ద పెద్ద మిషన్స్ అలాంటి భారీ ఎక్విప్మెంట్స్ ఏం లేదండి. ఇప్పుడు రీసెంట్ వచ్చిన టెక్నాలజీలో మొత్తం మారిపోయింది. జస్ట్ ఈ చిన్నది
అంటే ఇది కమర్షియల్ యాంగిల్లో కాదు, ఇది డొమెస్టిక్ లో తీసుకుంటే మీ డైలీ కిచెన్ లో దీనికి కూడా ఒక చిన్న ప్లేస్ అయితే ఇవ్వమని చెప్తానండి. ఎందుకంటే అంటే మీరు తయారు చేసుకునే పల్లి ఆయిల్, కొబ్బరి నూనె, ఆవాల నూనె, నువ్వుల నూనె, బాదము, సన్ఫ్లవర్ సీడ్స్, అదే కమర్షియల్లో అయితే కొబ్బరి నూనెతో సహా ప్రతి ఒక్క ఆయిల్ అయితే ఈ మిషన్ లో తీయించండి. ఈ ఆయిల్ మిషన్ అయితే పెట్టుకోండి. మీరు ఆయిల్ ఏది యూజ్ చేసినా జస్ట్ ఆన్ ది స్పాట్ మీరు జస్ట్ దానిలో పల్లి వేస్తే కిందకు ఆయిల్ వచ్చేస్తుంది. ఈ ఆయిల్ ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు. కమర్షియల్ యాంగిల్లోకి వచ్చేసరికి మీరు ఒక నూనె గానుక పెట్టాలనుకుంటే 50,000 బడ్జెట్ నుంచి స్టార్ట్ అయిద్దండి. ఇది వచ్చేసరికి ఏమో 1,25,000 అండ్ ఇది వచ్చేసరికి ఏమో 1,50,000. 2 HP 3 HP అండ్ దీంట్లో నేనైతే ఎన్ని రకాల ఆయిల్స్ అయితే చెప్పానో అన్ని రకాల ఆయిల్స్ చేయించండి. ఒక చిన్న ఇది సింగిల్ ఫేస్ లోనే పనిచేస్తుంది. అంటే మీరు ఇంట్లో కూడా ఈ నూనె గానుగా జస్ట్ ఒక టేబుల్ మీద పెట్టుకొని బయట ఆర్గానిక్ ఆయిల్ అని చెప్పేసి ఒక బోర్డు అయితే పెట్టుకొని ఖచ్చితంగా మీరు నూనె గానుగా స్టార్ట్ చేయొచ్చు. అండ్ దీనిలో ఉండే లాభం కూడా చెప్తానండి. ఒక కేజీ పల్లి గనక మీరు ఈ ఆయిల్ గనక వేస్తే, ఈ గానుగలు వేస్తే 450 ml ఆయిల్ అయితే వస్తుంది. బయట మనకు ఒక కేజీ పల్లి వచ్చేసరికి 120 రూపాయల నుంచి 130 రూపాయల వరకు అయితే పడుతుంది. అండ్ దాన్ని అదే 450 ml బయట వుడ్ ప్రెస్ ఆయిల్ కాస్ట్ వచ్చేసరికి 250 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. సో మనం కొత్తగా ఎంటర్ అవుతున్నాం కాబట్టి 200 రూపీస్ పెట్టుకున్న పర్ బాటిల్ వచ్చేసరికి మనకి 60 to 70 రూపీస్ మిగులుతాయండి. అండ్ ఈ ఆయిల్ మీరు ఇంటి దగ్గరే ఉండి వాట్సాప్ స్టేటస్లో కానీ ఫేస్బుక్లో కానీ మీ కంపెనీ నేమ్ని ఒక లోగో చక్కగా స్టిక్ చేసేసి అలా మీరు ప్రజెంట్ చేసుకొని జనాలకు అమ్మచ్చు. అండ్ అలాగే ఫ్యాన్సీ స్టోర్స్, జనరల్ స్టోర్స్, డిపార్ట్మెంట్ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికైతే ఈ ఆయిల్ని ఖచ్చితంగా అందరికీ అమ్మచ్చు. మీరు ఒక వెండర్గా అయితే వెదగచ్చు. నూనె గానుగలతో ఇది ఒక మంచి బిజినెస్ అయితే ఉందండి. ఖచ్చితంగా లుక్ ఆన్ ఇట్. మేడం, థర్డ్ ఐటమ్ వచ్చేసరికి ఇప్పుడు మనం చూసిన మిషన్స్ మొత్తము ఒక 2 types లోకి అది డివైడ్ అవుతాయండి. అండ్ దీన్ని వచ్చేసరికి మనకు గ్రేవీ మిషన్స్ అయితే అంటామండి. సో ఈ గ్రేవీ మిషన్స్ మనకి బిజినెస్ యాంగిల్లోకి ఎలా ఉపయోగపడతాయని అనుకుంటే, ఈ రోజు స్టిల్ మనం చూస్తే ప్రతి ఒక్క ఏరియాలో అయితే బిర్యానీ హోటల్స్ కానీ అన్ని హోటల్స్ కానీ చాలా ఎక్కువ ఉంది. సో వాళ్ళు ప్రతి ఒక్కసారి గ్రేవీస్ కి వీటికి బయట వెండర్స్ మీద, గ్రైండర్ల మీద ఆధారపడి ఉంటారు. సో వాళ్ళకి ఈ మిషన్ వచ్చేసరికి బడ్జెట్ ఒక 20,000 నుంచి 50,000 వరకు అయితే ఈ మిషన్స్ అయితే ఉంటాయండి. అండ్ ఈ మిషన్స్ లో వచ్చేసి మనము చిల్లీ కటింగ్ దగ్గర నుంచి, చిల్లీ కటర్స్ దగ్గర నుంచి అల్లం పేస్ట్ కానీ అండ్ కొరియన్ పేస్ట్ కానీ, టమాటా పేస్ట్ కానీ, జీడిపప్పు పేస్ట్లు కానీ అన్ని రకాల పేస్ట్లు అయితే మనం వేయచ్చండి. దీన్ని మనం బిజినెస్లోకి ఎలా మార్చాలంటే ఈ అల్లం పేస్ట్లు, చిన్నులపాయ పేస్ట్లు, టమాటా పేస్ట్లు, జీడిపప్పు పేస్ట్లు మీరు చేసినాక 1/2 kg డబ్బాలు, కేజీ డబ్బాలు, 2 kg డబ్బాలు బయట ప్లాస్టిక్ డబ్బాలు దొరుకుతాయి. ఆ డబ్బాల్లో వీటిని ప్యాక్ చేసి డైరెక్ట్గా బిర్యానీ హోటల్స్కి వీటన్నిటికైతే మీరు సప్లై చేయొచ్చు. అది మీరు ఎంత కాస్ట్ అవుతుందో మీరు చూసుకొని దానికి ఖచ్చితంగా 50% యాడ్ చేసుకోవచ్చు. అంటే సపోజ్ నాకు 1 kg అల్లం పేస్ట్ తయారు చేయడానికి నాకు ఒక 50 రూపీస్ ఖర్చు అయింది అనుకుంటే, మీరు దాన్ని 100 రూపీస్కి ఇచ్చినా కూడా చాలా మంది హోటల్స్ వాళ్ళు మీరు ఖచ్చితంగా డైలీ సప్లై చేసే చాలంటే ఖచ్చితంగా నేను మీ దగ్గర కొంటానని చెప్పేసి హామీ ఇచ్చే రోజులైతే వచ్చేసినండి. ఎందుకంటే హోటల్స్ ఇవన్నీ కూడా అంత ఎక్కువైనాయి. ఇది ఒక గ్రేవీ బిజినెస్, అంటే అల్లం పేస్ట్ బిజినెస్ అంటాము. దీన్ని కూడా స్టార్ట్ చేసుకోవచ్చు బిల్ 20,000 దగ్గర నుంచి. రైట్ సార్. థర్డ్ ఐటమ్ కూడా చాలా బాగుంది. మీరు ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా మిషన్ గురించి ఇంకా మార్కెటింగ్ ఐడియాస్ కూడా చెప్పడం చాలా బాగుంది సార్. ఫోర్త్ ఐటమ్ ఏంటి సార్? ఫోర్త్ ఐటమ్ వచ్చేసరికి మనకి మసాలా అండి, స్పైసెస్. అండ్ ప్రతి ఒక్క కిచెన్ లో అది హౌస్ అవనండి, కమర్షియల్ హోటల్స్ అవనండి, స్పైసెస్ అయితే వెరీ ముఖ్యం. ఎందుకంటే అంటే ఏ కూర అయినా, ఏ బిర్యానీ అయినా టేస్ట్ రావాలంటే వాళ్ళకి మసాలాలు అయితే అవసరం. అయితే ఈ మసాలా వచ్చేసరికి మనకి చెక్క, లవంగ మసాలా, పొడి మసాలా, తడి మసాలా, ధనియాల మసాలా, గరం మసాలా, చాట్ మసాలా, ఇలా చాలా టైప్స్ ఆఫ్ మసాలాస్ అయితే ఉంటాయి. కానీ ఇవన్నీ ఏం చేస్తాము, బయట మనం వేరే వేరే కంపెనీ నుంచి ఇలా కొనుక్కొని వచ్చి వాడుకుంటారు. సో రీసెంట్గా మనం చూస్తే హైదరాబాద్, తెలంగాణలో వీటిల్లో కొన్ని కంపెనీస్ కెమికలైజ్డ్ ఎక్కువగా ఉందని చెప్పేసి వాటిని బ్యాన్ చేయడం ఇలా జరుగుతుంది. సో ఇలాంటి టైంలో మనం ఇంట్లో ఒరిజినల్గా స్పైసెస్ తయారు చేసేసి పౌడర్ తయారు చేసి ఒక 1 రూపీ రేటు ఎక్కువ పెట్టినా కూడా కొంటారా? ఖచ్చితంగా కొంటారండి. మీరు అటువంటి ఆలోచించాల్సిన అవసరం లేదు. స్పైసెస్ మనం కొనడానికి కాస్ట్ ఎక్కువ ఉంది, కానీ మనం దాన్ని తెచ్చి డ్రై చేసి వాళ్ళకి ఒరిజినల్ మసాలాస్ కనుక ఇస్తే మనం ఎంత అడిగినా ఇవ్వడానికి చాలా మంది హోటల్స్ ఇలా వాళ్ళు రెడీగా ఉన్నారండి. ఎందుకంటే అంటే మనం డైలీ యూజింగ్ లో ఈ స్పైసెస్ కూడా ఒక ముఖ్య పాత్ర అయితే పోషిస్తుంది. అండ్ ఫిఫ్త్ ఐటమ్ వచ్చేసరికి నేనైతే కారం మిషన్, పసుపు మిషన్ చూపిస్తానండి. అండ్ ఇవి వచ్చేసరికి మనకి కారం మిషన్, పసుపు మిషన్ అంటారండి. ఒక కారం మిల్లు వచ్చేసరికి బేసిక్ 57,000 నుంచి 1,00,000 రూపాయల వరకు అయితే కారం మిషన్. దీన్ని HM డీలక్స్ మోడల్ అంటాము. ఇది 1 HP క్రాంప్టన్ మోటార్తో వస్తుంది. 57,000 రూపీస్ మాత్రమే పడుతుంది. దాదాపు గంటకి 30 నుంచి 40 kgలు అయితే చిల్లీ పౌడర్ అయితే కొట్టగలదు. అయితే ఈ కారం వచ్చేసరికి నీట్గా మనము కారానికి మన గుంటూరు, అంటే మా ఊరు, ఇప్పుడు మనం ఏదైతే మీరు అమ్మిక ఎంటర్ప్రైజెస్ చూస్తున్నారో గుంటూరు షోరూము, ఇక్కడైతే కారం మిర్చి వచ్చేసి బాగా తక్కువ కాస్ట్లో మంచి గ్రేడ్ మిర్చి అయితే దొరుకుతుంది. ఖచ్చితంగా మీ కనుక కొద్దిగా ఇక్కడ ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ ఉందనుకుంటే మీరు ఇక్కడి నుంచి కారం చిల్లీస్ ఏదైతే ఉన్నాయో మీరు ఎక్స్పోర్ట్ చేసుకొని దాన్ని కారంగా కొట్టి
కొట్టి ఒక బిజినెస్ చేసుకోవడం అనేది ఒక మంచి ఆపర్చునిటీ అండి. అండ్ అలాగే పసుపు కూడా, అండ్ ఇంట్లో కానీ కమర్షియల్ కానీ పసుపు కూడా మంచి ప్రాధాన్యత ఉంది. ఈ పసుపు కొమ్ములు తెచ్చి మనము దాన్ని డ్రై చేసి ఎండబెట్టుకొని దాన్ని పసుపు కొట్టి ఆ పసుపుని మనం అమ్మడం, ఇది ఒక బిజినెస్. కానీ ఈ బిజినెస్ వచ్చేసరికి మినిమం 50,000 నుంచి బడ్జెట్ అండి. ఒక 50,000 నుంచి 1 lakh లోపు ఏదైనా పిండి మిల్లులతో పాటు ఈ పసుపు మిల్లు, కారం మిల్లులు కూడా పెట్టాలనుకుంటే ఇది ఒకటి వన్ ఆఫ్ ది బడ్జెట్ అవుతుందండి. అండ్ అలాగే ఇది వచ్చేసరికి పొటాటో చిప్స్ కంపెనీ అండి. అండ్ మనం చూస్తే ఒక చిన్నపిల్లలు తినే స్నాక్ ఐటమ్ లో పొటాటో చిప్స్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది. అండ్ ఈ పొటాటో చిప్స్ కంపెనీ పెడతానికి వచ్చేసరికి మీకు ఒక 1.5 lakh నుంచి 2 lakhs అయితే అవుతుంది. ఎందుకంటే అంత బడ్జెట్ అండి అంటే దీనిలో వచ్చేసరికి మొత్తం 6 parts అయితే ఉంటాయండి. క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. బంగాళదుంప తోలు తీసేది, బంగాళదుంప చిప్స్ కొట్టేది, చిప్స్ ని వేయించేది, ఫ్లేవర్ కలిపేది, వేయించిన చిప్స్ నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ తీసేది, వాటిని చిన్నది ఒక సీలింగ్ మిషన్ లో ప్యాక్ చేసుకొని పక్కన పెట్టుకునేది, ఇలాంటివన్నీ కలిపి ఇది ఒక ప్రాజెక్ట్ అవుతుందండి. ఈ ప్రాజెక్ట్ 1.5 lakh నుంచి 2 lakhs వరకు ఉంటుంది. ఈ పొటాటో చిప్స్ వచ్చేసి క్యాంటీన్స్, రైల్వే క్యాంటీన్స్, కాలేజెస్, స్కూల్స్, బస్ స్టాండ్ అండ్ ప్రతి ఒక్క చోట బేకరీస్, ఫ్యాన్సీ ఐటెంలో కూడా ఇప్పుడు పొటాటో చిప్స్ ప్యాకెట్ అయితే అమ్ముతారండి. ఒక ప్యాకెట్ తయారు చేయడానికి మీకు 15 రూపీస్ చాలండి. 15 to 16 రూపీస్లో మంచి ప్యాకెట్ అయితే తయారయ్యచ్చు. కానీ బయట ఒక పొటాటో చిప్స్ ప్యాకెట్ మనం ఒక 250 grams కొనాలి, 30 to 40 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారండి. ఇలాంటిది కూడా ఒకటి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కూడా ఒక హౌస్ హోల్డ్ ఐటమ్ అండి. అండ్ ఈ రోజున మనం కనుక చూసుకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఆఫీస్కి వెళ్ళి కష్టపడే రోజులు అయితే వచ్చినాయి. సో ప్రతిరోజు ఇంట్లో టిఫిన్ అయితే మనం తింటాము. అది ఒక ఇడ్లీ అవనండి, దోశ అవనండి, వడ, గారె, ఎనీథింగ్ వాళ్ళు వేసుకొనినండి. కానీ దీన్ని ఇప్పుడు ప్రజెంట్ ఇన్స్టెంట్ మీద ఆధారపడుతున్నారు. అంటే ఇన్స్టెంట్ ఇడ్లీ పిండి, దోశ పిండి మీద ఆధారపడుతున్నారు. సో దాన్ని కూడా మనం ఒక బిజినెస్ మోడల్లో తీసుకుంటే దిస్ ఈజ్ ద ఇన్స్టెంట్ గ్రైండర్ అండి. ఇది వచ్చేసరికి ఇడ్లీ పిండి, దోశ పిండి, గారె పిండి ఏదైనా వేయగలదు. ఇది సింగిల్ ఫేజ్ 2 HP మోటార్తో పనిచేస్తుంది. దీని బడ్జెట్ వచ్చేసరికి 54,000 అండి. దీని యూజింగ్ వచ్చేసి జస్ట్ ఇక్కడ ఒక పుల్లి అయితే ఉంటుంది. దీని ట్యాప్ మనం ఆన్ చేసుకొని డైరెక్ట్ గా నానబెట్టిన మినపగుళ్ళు, బియ్యం ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ గా మనం దీనిలో అయితే క్లోజ్ చేసుకుంటే ఇక్కడి నుంచి అయితే పిండి వచ్చేస్తుందండి. అండ్ ఇది వచ్చేసరికి మనం ఒదిగి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇడ్లీ పిండి, దోశ పిండి వచ్చేసరికి మనం కొద్దిగా లూజ్గా కొద్దిగా ఒదుగు బాగా ఎక్కువ వచ్చేట్టు చేసుకుంటాం. కానీ గారెపిండి అలా చేసుకోరండి. జస్ట్ గారెపిండికి మనం దీన్ని ఇలా టచ్ చేసుకుంటే దీని ఒదుగు అయితే మారిపోతుంది ఆటోమేటిక్గా. అంటే అన్ని రకాల పిండ్లు ఇన్స్టెంట్గా చేసుకొని దాన్ని మనం 1/2 kg, kg, 2 kgs ప్యాకింగ్ చేసుకొని మనం మార్కెట్లోకి సప్లై చేయొచ్చు. ఈ ప్యాకెట్స్ బాగా ఎక్కడ మూవ్ అవుతాయండి అంటే మీ చుట్టుపక్కల ఉన్న పాల ప్యాకెట్లు అమ్మే అంటే డైరీస్ కానీ, జనరల్ స్టోర్స్ కానీ, పాల ప్యాకెట్లు అమ్మే క్యాంటీన్స్ కానీ ప్రతి ఒక్క దానిలో ఫ్రిడ్జ్లో ఇప్పుడు ఇడ్లీ పిండి, దోశ పిండి ప్యాకెట్లు అయితే మనం చూస్తూ ఉంటాము. ఒక ఇడ్లీ పిండి, దోశ పిండి ప్యాకెట్ మీరు కనుక క్వాలిటీగా తయారు చేసుకున్న 25 రూపీస్లో అయితే ఒక ప్యాకెట్ తయారు చేయొచ్చు. కానీ ఇవాళ రోజున బయట వచ్చేసరికి 50 రూపాయలు, 60 రూపాయలు అయితే అమ్ముతున్నారు. దీన్ని జస్ట్ 10 రూపాయల లాభంతో మీరు ఒక వెండర్ని, కమిషన్ ఏజెంట్ పెట్టుకొని షాప్స్ పంపించినా కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ బిజినెస్ అండి. ఒక 54,000లో కూడా ఇంట్లో ఒక బిజినెస్ చేయొచ్చు అనుకుంటే ఇడ్లీ పిండి, దోశ పిండి కూడా వన్ ఆఫ్ ది బెస్ట్. సార్ అంటే ఇప్పుడు వరకు మనము హౌస్ వైఫ్స్ కి సంబంధించిన డొమెస్టిక్ పర్పస్ ఎక్విప్మెంట్స్ అన్ని చూసాం కదా. ఇప్పుడు మనం కమర్షియల్ పర్పస్ లోకి వచ్చేద్దాం సార్. కమర్షియల్ పర్పస్ లో మనకి ఏమేమి ఉంటాయి సార్? కమర్షియల్ పర్పస్ లో కూడా బేసిక్ ఒక 25,000 నుంచి చెప్తున్నానండి. దిస్ ఈస్ ద ఫస్ట్ అండి. ఇది వచ్చేసరికి మిల్క్ ఎక్స్ట్రాక్టర్ అండి అండ్ క్రీమ్ ఎక్స్ట్రాక్టర్ మిషన్ అంటారండి. పాలలోంచి వెన్న తీసే మిషన్ తెలుగులో చెప్పాలండి. అంటే అయితే ఈ బిజినెస్ మనం ఎలా మార్చుకోవచ్చు అనుకున్నా అంటే చాలా మంది అండ్ విలేజెస్ కి దగ్గరలో వాళ్ళ చుట్టుపక్కల అండ్ ఫార్మ్స్ ఉంటాయండి, గేదెలు ఇవన్నీ ఫార్మ్స్ ఉంటాయి. సో వాళ్ళు ఈ బిజినెస్ అయితే ఖచ్చితంగా స్టార్ట్ చేయొచ్చండి. డైరెక్ట్ గా గేదెల దగ్గర నుంచి మిల్క్ డైరెక్ట్ గా మీరే ఎన్ని లీటర్స్ అయినా కొనండి. కొని డైరెక్ట్ గా మీరు ఈ మిషన్ లో ఇది వచ్చేసరికి గంటకి 60 లీటర్లు, ఇది వచ్చేసరికి గంటకి 120 లీటర్లు మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. దీనివల్ల మనకి బిజినెస్ ఏంటండి అంటే మనము ఈ పాలని మనం ఏదైతే కొనుగోలు చేసామో ఆ పాలు వచ్చేసరికి మనకి 80 రూపీస్ మినిమంగా అమ్ముతున్నారు డైరెక్ట్ గా ఒరిజినల్ గేదె పాలు నీళ్ళు కలపకుండా. అయితే దీనిలో కనుక వేస్తే మనము ఈ పాలల నుంచి వెన్న శాతం ఏదైతే ఉందో 80 to 90% వెన్న శాతం అయితే వేరు చేసేస్తుంది. సో ఆ వచ్చిన మిగిలిన పాలకి మనము పర్ లీటర్ 60 నుంచి 55 రూపీస్కి మనం సేల్ చేసేసుకుంటాము. ఈ వచ్చిన క్రీమ్ నుంచి బటర్, మిల్క్ క్రీము, మిల్క్ మిస్ట్ క్రీము, ఘీ ఇలా అన్ని రకాల ప్రొడక్ట్స్ మనం అమ్ముకోవచ్చు. మనము పెట్టిన 80 రూపీస్ పెట్టుబడిలో మనము వెన్న తీసిన పాల కింద 50 to 60 రూపీస్ సంపాదించేసుకుంటాము. ఈ పౌన్ మనకి ఇంకెంత ఉంది, 20 రూపీస్ అండ్ మనం యూజ్ చేసిన మిషన్లో ఉంది. సో కానీ ఇక్కడ మెయిన్ థింగ్ మన దగ్గరే ఉందండి. ఈ పాలల్లో ఉన్న ఫ్యాట్ కానీ ఏదైతే ఉందో క్రీము దాన్ని నెయ్యిగా, మిల్క్ క్రీమ్గా మార్చేది కేజీస్ ఆఫ్ మన దగ్గరే ఉంది. ఆటోమేటిక్గా ఇది వచ్చేసరికి మనము
ఒక 50 నుంచి 60 లీటర్లు కనుక ఒక పర్ డే కనుక మనం చేసుకుంటే సుమారు రోజుకు 2,000 రూపాయలు సంపాదించగలిగిన బిజినెస్ అయితే దీనిలో ఉందండి. ఖచ్చితంగా దీని గురించి కూడా ఒకసారి ఆలోచించవచ్చు. అయితే ఈ మిషన్ కొనుక్కునే వాళ్ళు ఏంటంటే అంటే వాళ్ళ దగ్గరలో పాలు కూడా డైలీ అవైలబుల్గా అయ్యే వాళ్ళకి ఈ మిషన్ అయితే ఈ ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంటుంది. అదే కమర్షియల్ పర్పస్లో ఇప్పుడు బాగా ప్రతి ఒక్కరు ఇంట్లో తినేది వచ్చేసరికి పుల్కా, చపాతీ అండ్ పూరి అయితే బాగా ఇష్టపడతారండి. కానీ ఒక పుల్కా, చపాతీ, పూరి వచ్చేసరికి ఇన్స్టెంట్ ప్యాకెట్స్ అయితే మనం బయట బాగా అవైలబిలిటీ అవుతుంది. సో యాజ్ ఎ కమర్షియల్ ప్యాకెట్ వచ్చేసరికి 100 రూపీస్, 70 రూపీస్ అట్లా అంటున్నారు. కానీ మనము ఇదే చపాతీ యూనిట్ని మనం ఇంట్లో ఎందుకు స్టార్ట్ చేయకూడదు? అదే ఒక డొమెస్టిక్ పర్పస్లో. సో ఈ మిషన్ ప్రైస్ అయితే మీరైతే ఎంత ఉండిద్దని అనుకుంటారు మీ ఎక్స్పెక్టేషన్? ఇదే సార్ ఒక 1.5 ఉంటుంది, 1.5 lakh ఉంటుంది. కానీ ఈ మిషన్ ప్రైస్ వచ్చేసరికి 65,000 రూపీస్ మాత్రమేనండి. ఇది 65,000 రూపాయల మిషన్ అండి. 1 HP సింగిల్ ఫేస్ అయితే పనిచేస్తుంది. దీనిలో పుల్కా, చపాతీ, పూరి తయారు చేస్తుంది. అండ్ దీనిలో ఉన్న మెయిన్ థింగ్ మేడం, దీనిలో తయారైన పుల్కా, చపాతీ, పూరి 3 days పాటు ఉంటుంది షెల్ఫ్ లైఫ్. పాడైపోకుండా ఫ్రిడ్జ్ లో పెట్టకుండా బయట ఉంచినా కూడా 3 days అయితే మనం ఉంచొచ్చు. దీన్ని మనము 10 కాడికి పీసెస్ కాడికి ప్యాక్ చేసి మనము మార్కెట్ కి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, టిఫిన్ సెంటర్స్ కి అందరికి సప్లై చేసుకోవచ్చండి. ఈ మిషన్ తో పాటు ఒక చిన్నది ఒక 5 kgs పిండి కలిపే మిషన్ అన్ని యాడ్ చేసుకున్నా కూడా ఒక 85,000 లో వన్ ఆఫ్ ది బెస్ట్ బిజినెస్ చేయగలిగింది అండి. అండ్ ఈ పుల్కా చపాతీ మేకింగ్ మిషన్ ఇది చిన్నదిగా ఉంది కానీ తక్కువ అంచనా అయ్యిందండి. దీంతో బిజినెస్ లాక్స్ ఆఫ్ బిజినెస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సార్ నెక్స్ట్ మీరు మాకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. చాలా హ్యూజ్ ఎక్విప్మెంట్ లాగా కనిపిస్తుంది. ఏంటి సార్ ఇది? ఎస్ఎం చాలా హ్యూజ్ ఎక్విప్మెంట్. అండ్ ఈ రోజున ఒక పుల్కా పాయింట్ కానీ, చపాతీ సెంటర్ కానీ, హోటల్ కానీ పెట్టాలనుకుంటే చాలా వరకు జనానికి అమ్మో మాస్టర్స్ని తీసుకురావాలి, వాళ్ళ ఫార్ములాస్ ఉంటాయి, వాళ్ళకి అడ్వాన్స్ పే చేయాలి, ఇలాంటివన్నీ ఉంటాయండి. కానీ ఏమీ అవసరం లేదండి, ఈ ఒక్క మిషన్ ఉంటాయి. అండ్ దీనిలో వచ్చేసి మనము పుల్కా, చపాతీ, జౌర్ రోటీ అండ్ రాగి రోటీ ఏదైతే ఉందో అన్ని రకాలు చేసుకోవచ్చు. చేసుకోవడంతో పాటు ఇది రెడీ టు ఈట్ అండి. అంటే ఆల్మోస్ట్ ఈ వచ్చే రోటీ డైరెక్ట్ కాలు వచ్చేస్తాయి. ఎస్. అండ్ ఈ మిషన్ కాస్ట్ వచ్చేసరికి 3 lakhs నుంచి కాస్ట్ అవుతుందండి. దీన్ని కనుక తీసుకొని మీరు జస్ట్ ఒక కర్రీ చేసుకొని దాన్ని ఒక పుల్కా పాయింట్ లాగా మార్చుకోవచ్చు. అండ్ ప్రతి ఒక్కరికి పుల్కా చపాతీ అంటే పొద్దున్న సాయంత్రం చాలా ఇష్టంగా తింటారు. ఒక 3 lakhs లోనే మీరు ఒక పుల్కా పాయింట్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదేంటి సార్? ఇది కూడా సేమ్ అలానే అనిపిస్తుంది. ఇది కూడా సెమీ ఆటోమేటిక్ పుల్కా చపాతీ మేకింగ్ మిషన్ అంటాం మేడం. అండ్ ఈ మిషన్ లో వచ్చిన ప్రత్యేకత ఏంటంటే అంటే ఓన్లీ ఒక మిషన్ లోనే మనము 18 types ఆఫ్ రోటీస్ అయితే తయారు చేసుకోవచ్చు అండి. లైక్ పుల్కా, చపాతీ, పూరి, జొన్న రోటీ, రాగి రోటీ, మసాలా రోటీ, వెజిటబుల్ రోటీ, మెంతి రోటీ, మునగాకు రోటీ. అండ్ ఇట్లా ప్రతి ఒక్కటి ఒక డాక్టర్ కానీ పెద్దవాళ్ళు కానీ సజెస్ట్ చేస్తారు ఏ రోటీ తినమని. అన్ని రకాల రోటీలు అయితే దీనిలో చేసుకోవచ్చు అండి. ఇందులో సైజెస్ 6 అంగుళాల దగ్గర నుంచి 11 అంగుళాల వరకు అయితే రోటీ సైజెస్ చేసుకోవచ్చు. అండ్ ఒక ఉల్లిపాయ పొర దగ్గర నుంచి పిజ్జా కింద ఉండే బేస్ వరకు థిక్నెస్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇది ఒక గంటకు వచ్చేసరికి 1500 పుల్కా తయారు చేయగలుగుతుంది. అంటే ఎనీథింగ్ ఏ పీస్లోనే 1500 తయారు చేస్తుంది. అది కూడా సింగిల్ ఫేస్ 1 HP మోటార్లోనే. అండ్ ఈ మిషన్ లో ఇంకో ప్రత్యేకత ఏంటంటే మనం జొన్న రోటీ, రాగి రోటీ, సజ్జ రోటీ ఏది చేసుకున్నా కూడా వితిన్ 2 to 3 rupees లోనే ఒక రోటీ అయితే ఖచ్చితంగా దీనిలో అవుతుందండి. అండ్ ఈ రోటీ మనకి బయట మార్కెట్ కాస్ట్ వచ్చేసరికి 10 to 15 rupees అయితే మనం అమ్ముకోవచ్చు. అండ్ ఈ మిషన్ బాగా క్యాటరింగ్, ఈవెంట్స్, అయ్యప్ప భజనలు, పెళ్లిళ్ళ సీజన్లో ప్రతి ఒక్క క్యాటరింగ్ అండ్ ఈవెంట్ చేసే వాళ్ళకి పుల్కాసు, చపాతీసు, గీ చపాతీస్, ఎస్పీ చపాతీసు చాలా అవసరం అవుతుంటాయి. కానీ అది విడిగా మనం చిన్న చిన్న మిషన్స్ లో చేసి ఇవ్వాలంటే కుదరదు. కానీ ఈ మిషన్ బడ్జెట్ వచ్చేసరికి 2,25,000 ఓన్లీ అండి. ఇది సింగిల్ ఫేస్ 1 HP మోటార్తో వస్తుంది. బ్రహ్మాండంగా ఒక మంచి ప్రాజెక్ట్. ఒక 3 lakhs లో మేము ఒక పుల్కా పాయింట్ లో పెట్టుకొని స్విగ్గీ, జొమాటో, షాడో ఫ్యాక్స్, ఆన్లైన్ ఆర్డర్స్, ఆఫ్లైన్ ఆర్డర్స్, క్యాటరింగ్ ఈవెంట్స్ అన్ని రకాలుగా చేసుకోగలిగిన మిషన్ ఇది ఒకటేనండి. దీని నుంచి వచ్చిన రోటీ కాల్చుకొని అమ్ముకోవడం మన బాధ్యత. దానికి ఒక 4 రకాల కర్రీస్ చేసుకొని ఆన్లైన్ మార్కెటింగ్, ఆఫ్లైన్ మార్కెటింగ్ 2 క్యాప్చర్ చేసుకోవచ్చు. ఒక వీక్ కే వచ్చేసి నేను 2 to 3 ప్రాజెక్ట్స్ అయితే ఈ మిషన్ చేస్తానండి. అంత వన్ ఆఫ్ ది బెస్ట్ అనుకోవచ్చు. ఒక గుంటూరులోనే 200 మిషన్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా మీరు నమ్మాలండి. ఒకవేళ మీరు ఈ మిషన్ కోసం కనుక ఏమైనా ఎంక్వైరీ చేసుకుంటా అనుకుంటే దీనికి కింద మీకు ఇవి చూసిన వీడియోలో కింద స్క్రోల్ అవుతున్న నా ఫోన్ నెంబర్ అయితే ఉంటుందండి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అండ్ మిషనరీ ఎలా అవుతుంది దాని వీడియో కూడా నేను మీకు ఈ వీడియో ఎండింగ్ లో అయితే కార్డ్స్ లో పెడతానండి. ఖచ్చితంగా ఒకసారి అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ మిషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ కూడా తెలుస్తాయి. సార్ ఇప్పుడైతే మనం రోటీ పుల్కా మేకర్స్ అనేవి చూసాం కదా. ఇంకా ఇప్పుడు చాలా ట్రెండింగ్ అన్నమాట మనకి ఇది షుగర్ కేన్ జ్యూసర్. ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేయండి సార్. ఖచ్చితంగా మేడం. అండ్ రీసెంట్లీ షుగర్ కేన్ జ్యూస్ వచ్చేసరికి సమ్మర్, వింటర్ అని కాకుండా ఇప్పుడు హెల్తీ డ్రింక్ కింద అన్ని మాసాలు అయితే తీసుకోవడం జరుగుతుందండి. 365 days షుగర్ కేన్ జ్యూస్ అయితే బాగా అవైలబిలిటీ అవుతుంది. అండ్ షుగర్ కేన్ మిషన్ బేసిక్ వచ్చేసరికి 1 HP 37,000 ఉంటుందండి. ఇది వచ్చేసరికి గంటకి 120 గ్లాసులు చేస్తుంది. 3 stone ఉంటుంది. అది కూడా SS 304 వస్తుంది. మిషన్ చెడిపోవడం అనేది ఉండదండి. తుప్పు పడతాం, వాడకపోయినా అయిపోవడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. చెరుకు రసం మిషన్స్ మంచి క్వాలిటీలో చాలా బాగున్నాయి. అండ్ 37,000 నుంచి ఇది వచ్చేసరికి 3 HP ఉంటుందండి. ఇది 1 lakh దాకా పడుతుంది.
అండ్ ఇది వచ్చేసరికి గంటకి 600 గ్లాసులు దాకా చేస్తుంది. అండ్ పోర్టబుల్ దగ్గర నుంచి అంటే ఒక 25,000 నుంచి 1 lakh వరకు షుగర్ కేన్ మిషన్స్ ఎన్ని మోడల్స్ అయితే ఉన్నాయో ప్రతి ఒక్కటి అయితే మన దగ్గర దొరుకుతుందండి. ఓకే సార్, అది వచ్చేసి నాజిల్ అండి, దాంట్లో మనం షుగర్ కేన్ జస్ట్ మనం ఇక్కడ ఏంటంటే ఇది నాన్ చిల్లింగ్ మోడల్ అంటామండి. మన షుగర్ కేన్ వచ్చేసరికి ఐస్ వాటర్ లో కానీ ఫ్రిడ్జ్ లో కానీ స్టోర్ చేసుకుంటాము. డైరెక్ట్ గా షుగర్ కేన్స్ అయితే మనం దీనిలో వేసేస్తాము. దీనికి వచ్చిన పిప్ ఏదైతే ఉందో అంటే వేస్టేజ్ వెనకాల నుంచి మనకి డస్ట్బిన్ లో పడిపోతుందండి. కనీసం కస్టమర్ కూడా కనిపించదు, అంత నీట్నెస్ గా ఉంటుంది. చేసే వాళ్ళకి కూడా చూసే వాళ్ళకి చాలా ఆర్గానిక్ నీట్నెస్ ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఉందో ఇదంతా ట్రాన్స్పరెంట్ గ్లాస్ మోడల్ వస్తుందండి. లోపల షుగర్ ఎలా మిక్స్ అవుతుంది, షుగర్ కేన్ జ్యూస్ ఎట్లా వస్తుంది, ఎలా వడగొడుతుంది అనేది ప్రతి ఒక్కటి కస్టమర్ కూడా లైవ్ లో చూడడానికి నీట్నెస్ చాలా బాగుంటుందండి ఈ మిషన్. సో ఈ మిషన్ కి మనం ఒక 1 lakh పెట్టామని కానీ చేసే బిజినెస్ కూడా అలానే ఉంటుందండి. అండ్ అలాగే ఇది దీని కింద స్టోరేజ్ పర్పస్ అయితే వస్తుందండి. ఈ కింద ఒక 3 racks స్టోరేజ్ అయితే ఉంటుంది. అండ్ ఒక చిన్న ఫ్రిడ్జ్ కానీ కూలింగ్ వాటర్ లో కానీ షుగర్ కేన్ నుంచి డైరెక్ట్ గా దీనిలో వేసి మనమైతే ఒక షుగర్ కేన్ షాప్ అయితే మనం మెయింటైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ సార్, ఇవి వచ్చేసరికి మనకి ట్విల్టింగ్ గ్రైండర్స్ అంటామండి. ఈ గ్రైండర్స్ వచ్చేసరికి ఇందాక మనం చెప్పినట్టుగా దోసపిండికి ఇడ్లీ పిండితో పాటు పచ్చళ్ళు పేస్ట్లు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో ప్రతి ఒక్కరికి ట్విల్టింగ్ మోడల్స్ గ్రైండర్స్ అంటే ఇన్స్టెంట్ గ్రైండర్స్ పాటు ట్విల్టింగ్ గ్రైండర్స్ కావాలన్నా ఉంటాయండి మన దగ్గర అవైలబుల్. అండ్ తర్వాత వచ్చేసరికి రేపు ఈ మంత్ లో రాబోయే సీజన్ లస్సీ అండ్ బటర్ మిల్క్ సీజన్ అండి. అండ్ లస్సీ అండ్ బటర్ మిల్క్ తయారు చేయడంలో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మిషన్స్ అండి. ఇది చాలా తక్కువ ప్రైస్ లో ఆల్మోస్ట్ ఒక గంటకి 100 లీటర్ల వరకు మజ్జిగ కానీ లస్సీ కానీ తయారు చేయగలదు. ఆటోమేటిక్ గా మనం తయారు చేసిన దాన్ని మనం ప్యాక్ చేసి బయట మనము ఏదైతే సేల్ చేసుకుంటానికి మనం ఆ డైరీస్ కి వీటన్నిటికి సప్లై చేసుకోవడానికి ఈ మిషన్ అండి. ఇది స్టార్టింగ్ 15,000 నుంచి ఎంట్రీ ఉందండి. 15 to 20,000 18,000 అట్లా మిషన్స్ ఉన్నాయి. వాటితో మనం లస్సీ కానీ అండ్ బటర్ మిల్క్ కానీ మిల్క్ షేక్స్ కానీ ఏదైనా చేయగలదండి. ఆటోమేటిక్ గా మనం దాన్ని ఒక బిజినెస్ లో మార్చుకోవడానికి తక్కువ బడ్జెట్ లో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్ అండి. సార్ స్వీట్ కార్న్ అంటే చాలా మంది చాలా ఇష్టం, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడాను స్టీమ్ స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టపడతారు. మరి అలాంటి మిషన్ కూడా మన దగ్గర ఉంది, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేయండి సార్. ఖచ్చితంగా మేడం. మీ వ్యూవర్స్ అందరికి అండ్ ఇష్టమైన ప్రోడక్ట్ ఈ స్వీట్ కార్న్ కూడా ఒకటి నాకు తెలుసు, అలాగే నాకు కూడా చాలా ఇష్టమైన ప్రోడక్ట్. కానీ దీన్ని కూడా ఆల్మోస్ట్ ఒక మంత్లీ అంటే ఒక రోజుకి వచ్చేసి మినిమం గా 1,500 రూపీస్ సంపాదించుకునే అవకాశం ఈ బిజినెస్ లో ఉందండి. ఎందుకంటే అంటే ఒక కేజీ స్వీట్ కార్న్ వచ్చేసరికి మీకు బయట మార్కెట్ లో 90 to 95 రూపీస్ ప్యాకెట్ దొరుకుతుంది. కానీ ఒక కేజీ స్వీట్ కార్న్ తో ఆల్మోస్ట్ మీరు ఒక 20 చిన్న కప్పులకి అయితే నింపగలరు. అంటే ఒక చిన్న కప్పు వచ్చేసరికి 20 రూపీస్ తీసుకున్నా కూడా ఒక ప్యాకెట్ వచ్చేసరికి 400 రూపీస్ సంపాదిస్తుంది. 100 రూపాయలు మీకు స్వీట్ కార్న్ ఒక 20 రూపీస్ మేకింగ్ కాస్ట్ పోయినా కూడా ఈజీగా 300 రూపీస్ మనకి ఈజీగా మనకి మిగులుతుంది. అండ్ జస్ట్ ఇది ఎస్ఎస్ ఫుల్ ఎస్ఎస్ తో వస్తుందండి. ఇక్కడ ఇది మొత్తం మనము స్వీట్ కార్న్ అయితే ఫిల్అప్ చేసుకుంటాము. ఇక్కడ కింద స్టీమర్ ఉంటుంది. ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకుందాం అనుకునే ఫీమేల్స్ ఆర్ మేల్స్ కి ఒక గుడ్ న్యూస్ ఏంటండి అంటే మీరు ఏదైనా ఇంటి ముందు కానీ షాప్ ముందు కానీ పెడదాం అనుకుంటున్నారు. సో వాళ్ళు కరెంట్ కానీ ఏమి ఇవ్వలేదని అనుకో, దీనికి కరెంటుతో పనే లేదు. ఇది గ్యాస్ తో నడుస్తుంది, ఎలక్ట్రికల్ తో నడుస్తుంది. దిస్ ఈస్ ద యూనివర్సల్ మోడల్ అంటాం. అంటే మీరు డైరెక్ట్గా ఒక బైపాస్ రోడ్లో ఇది చిన్న స్టాండ్ తీసుకొని ఇక్కడ చిన్న స్వీట్ కార్న్ అని బోర్డు పెట్టుకొని బైపాస్ రోడ్లో పెట్టుకున్నా కూడా ఇది మెయింటైన్ చేయొచ్చండి. దీనికి ఒక చిన్న గ్యాస్ సిలిండర్ తగిలించినా కూడా ఆటోమేటిక్గా స్వీట్ కార్న్ 24 hours అట్లానే స్టీమింగ్ అవుతా నీట్గా ఉంటుంది. ఒక 4 కిలోలు తీసుకొని దీనిలో ఈ గ్లాసెస్ ఏవైతే ఉన్నాయో మనకి సాల్ట్, పెప్పర్, బటరు, మసాలాస్ ఇవన్నీ గ్లాసెస్లో వేసుకుంటామండి. అండ్ ఇక్కడ ఉన్న ఇది మెయిన్ దానిలో జస్ట్ ఇక్కడ నుంచి స్వీట్ కార్న్ తీసుకొని మనం దీనిలో వేసుకొని కలిపేసి ఒక గ్లాస్ ఫిల్అప్ చేసి ఇస్తామండి. చాలా ఈజీ ప్రాసెస్, తక్కువ బడ్జెట్. దీని బడ్జెట్ కేవలం 11,500 రూపాయలు మాత్రమేనండి. రోజుకి 1,500 ఖచ్చితంగా సంపాదిస్తుంది. అండ్ చిన్న స్నాక్ ఐటెంలో మన ఇంటి ముందు కూడా పెట్టుకుని చేసుకునే స్నాక్ ఐటెంలో స్వీట్ కార్న్ కూడా నెంబర్ 1 అండి. ఎందుకంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు ప్రతి ఒక్కళ్ళు వేడివేడిగా ఉందని తెలిస్తే ఖచ్చితంగా ఆగి తినే ఐటెంలో స్వీట్ కార్న్ కూడా ఒకటి. అవును సార్, సూపర్ సార్. పర్చేసింగ్ అనేది చేయడానికి మీరు ఇచ్చిన ప్రైసెస్ కూడా అమేజింగ్ గా ఉన్నాయి డీల్స్. నార్మల్ గా మిషన్ సరౌండింగ్స్ కానీ ఇవన్నీ చూస్తే ఎంతో ఒక 35,000 50,000 అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నార్మల్ మీకు చెప్పే ప్రైసెస్ కూడా అమేజింగ్ ఉన్నాయి సార్. ఓకే సార్, ఖచ్చితంగా అండి. ఎందుకంటే అంటే ఈ ప్రైజెస్ అవైలబిలిటీ ఉండడానికి మన గుంటూరులో ఉన్న అంబికా ఎంటర్ప్రైజెస్ అరండలపేట షోరూమ్ లో వచ్చేసరికి హోల్సేల్ డీలర్స్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఇదే స్వీట్ కార్న్ మిషన్ మేము చాలా మందికి ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కి ఇస్తాము. వాళ్ళు 15,000 60,000 అయితే సేల్ చేస్తారు. ఒకవేళ డైరెక్ట్ గా మీరు గనక అంజలి మోటూరి బ్లాగ్స్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే మీరు మా దగ్గరికి వచ్చి అంజలి మోటూరీస్ సబ్స్క్రైబర్స్ అంటే ఖచ్చితంగా మీకు నేను ఏదైతే ప్రైసెస్ చెప్పానో దాని మీద 500 రూపీస్ ఖచ్చితంగా డిస్కౌంట్ ఇస్తానండి. దయచేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో చూసారు కదండి, సార్ చెప్పారు కదా, మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళు కనుక ఇక్కడికి వచ్చి పర్చేస్ చేసినట్లయితే కనుక తప్పకుండా ఒక 500 మీకు డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సార్ ఇప్పుడు చూపించిన ఎక్విప్మెంట్స్ అన్ని కూడా నాకు చాలా బాగా నచ్చినాయి సార్. అలాగే చిన్న చిన్న బిజినెస్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. అంతేకాదు మీ తరఫు నుంచి నేను ఒక క్వశ్చన్ కూడా నాకు రైజ్ అయింది అనమాట.
ఏంటంటే సార్ ఇప్పుడు నా దగ్గర వచ్చేసి 20K ఉంది సార్, Yes, ma'am. కాకపోతే ఒక ఎక్విప్మెంట్ వర్త్ వచ్చేసి 50,000 ఉంది, కానీ నాకు అది కావాలి. ఏ విధంగా అంటే నాకు ఏ విధంగా హెల్ప్ జరుగుతుంది ఇక్కడ? ఖచ్చితంగా మేడం, ఈ డౌట్ ఈ వీడియో చూసిన చాలా మంది కూడా వచ్చి ఉండొచ్చండి. సో వాటన్నిటికి నేను ఒక సింపుల్ సొల్యూషన్ అయితే ఇవ్వబోతున్నాను. ఖచ్చితంగా మన దగ్గర ఏదైనా బిజినెస్ కానీ, ఒక స్టార్ట్అప్ కానీ, ఒక న్యూ ఎంటర్ప్రీనర్గా కానీ వద్దాం అనుకున్న ప్రతి ఒక్కరి దగ్గర అమౌంట్ ఉండాలి అనుకుంటే అది కాదండి, వల్ల కాదు. సో కానీ నా తరపున నేను ఇచ్చే ఒక సజెషన్ ఏంటండి అంటే, ఫిమేల్స్కి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని బ్యాంక్స్లో గృహలక్ష్మి స్కీమ్స్, ముద్రా లోన్స్ అంటే ఒక 2 lakhs నుంచి 3 lakhs వితౌట్ ఎనీ కొలెటరల్ లేకుండా ఖచ్చితంగా మీకైతే లోన్స్ అయితే వస్తున్నాయండి. ఖచ్చితంగా ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. అండ్ అలాగే ఇంకేదైనా పెద్ద బడ్జెట్స్లో కానీ ఇంకేమైనా మీరు తీసుకుందాం అనుకుంటే ఆల్మోస్ట్ ఒక ముద్రా లోను, పిఎంకేవైజీ లోన్స్, సబ్సిడీ లోన్స్ అంటే ఒక 10 లక్షలు మీరు తీసుకుంటే 3,50,000 సబ్సిడీ వచ్చేంత లోన్స్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇస్తుందండి. చిన్న పరిశ్రమకు కూడా పెద్ద పీట అని చెప్పేసి మన మోడీ గారు ఎప్పుడు అంటారు. సో మీరు కనుక ఒక మంచి పరిశ్రమతో కనుక మా దగ్గరికి వచ్చారనుకుంటే దానికి సంబంధించిన కొటేషన్స్ కానీ అన్నీ ఇస్తామండి. ఈ వీడియోలో స్క్రోల్ అవుతున్న ఫోన్ నెంబర్కి అయితే మీరు ఖచ్చితంగా కాల్ చేయండి. లేదా మన గుంటూరు అరండాలపేట 15th లైన్లో ఉన్న అంబికా ఎంటర్ప్రైజెస్ షోరూమ్ అయితే ఒకసారి విజిట్ చేయండి. దీనికి సంబంధించిన బ్యాంక్ లోన్స్ ఎలా ప్రొసీడ్ చేయొచ్చు, ఎట్లా మీరు ముందుకు వెళ్ళొచ్చు, లోన్స్ ఎలా వస్తాయి, ఇలాంటివన్నీ ఫోన్లో కన్నా మీరు లైవ్లో ఒక్కసారి కనుక నా దగ్గరికి వచ్చారని అంటే ఖచ్చితంగా నేను మీకు ఫుల్ ప్లెడ్జ్డ్గా నేను మీతో మాట్లాడతానండి. అండ్ మీకు మా దగ్గరలో అంటే మా సరౌండింగ్స్లో మేము టైఅప్ ఉన్న బ్యాంక్స్లో ఏదైనా కూడా మీరు మా సరౌండింగ్స్లో ఉంటే ఖచ్చితంగా నేనే లోన్ ప్రాసెస్ కూడా చేపించేది కూడా నేను ఉంటానండి. ఖచ్చితంగా మీకు ఏదైనా లోన్ అవసరం అయితే. అండ్ అలాగే క్రెడిట్ కార్డ్స్ అండి, చాలా మంది వరకు క్రెడిట్ కార్డ్స్ అయితే ఉంటాయి కానీ దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, దాన్ని దేనికి వాడాలని తెలియదు. ఆల్మోస్ట్ మేడం ఇప్పుడు మీ దగ్గర ఒక 50,000 క్రెడిట్ కార్డు ఉంటుందా? అవును సార్. ఇప్పుడు దాకా మీరు దేనికి యూజ్ చేస్తుంటారు? అంటే క్రెడిట్ కార్డ్ కాబట్టి ఎక్కువగా యూజ్ చేసేస్తానేమో, తక్కువ యూజ్ చేసి ఉంచేస్తాను అనమాట. అంటే మీరు ఒక మూవీకో పెట్రోల్కో క్రెడిట్ కార్డు యూజ్ చేస్తారు. కానీ అదే క్రెడిట్ కార్డ్ని మా దగ్గర ఒక బిజినెస్ మోడ్లోకి మార్చచ్చు మేడం. ఎలా చెప్పమంటారా? మీ దగ్గర ఒక 50,000 కానీ 1 lakh కానీ క్రెడిట్ కార్డ్ అయితే ఉంది. సో నా దగ్గర నేను చూపించిన దానిలో ఒక 50,000 మిల్లర్, ఆయిల్ ఎక్స్ట్రాక్టర్, షుగర్ కేన్ మిషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదో ఒకటి మీకు నచ్చింది, జస్ట్ మీరు మీ క్రెడిట్ కార్డ్ తీసుకొని వచ్చేసి ఆ మిషన్ పర్చేస్ చేసి దాన్ని ఈఎంఐ రూపంలోకి మార్చుకోవచ్చు. సో మీ క్రెడిట్ కార్డ్ నుంచి కూడా మీకు తెలియకుండానే నెలకు ఒక 30,000 20,000 సంపాదించుకునే బిజినెస్ మీ క్రెడిట్ కార్డ్ నుంచి కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఇక్కడ మా దగ్గర బజాజ్ ఫైనాన్స్, క్రెడిట్ కార్డు, అలాగే బ్యాంకింగ్ లోన్స్, మీకు ఎటువంటి అవసరం ఉన్నా కూడా డైరెక్ట్గా ఒక్కసారి మన గుంటూరులో ఉన్న షోరూంలో అయితే మమ్మల్ని కలవండి. ఖచ్చితంగా మీకు ఎంతవరకు అయితే మేము హెల్ప్ చేయగలమో మా కంపెనీ తరపున అండ్ అంబికా గ్రూప్ తరపున మేము ఖచ్చితంగా చేసి పెడతాము. తప్పకుండా సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి, అంటే ఇప్పుడు మీ దగ్గర మనీ అనేది కొద్దిపాటి బడ్జెట్ అనేది ఉండొచ్చు, కాకపోతే మీరు సెలెక్ట్ చేసుకున్న మెషినరీ అనేది ఒక 1 lakh వర్త్ అనేది ఉండొచ్చు. దానికి సంబంధించి లోన్ అనేది ఎలా అప్లై చేయాలి, ఎవరిని కాంటాక్ట్ అయితే లోన్ అనేది త్వరగా ప్రొవైడ్ అవుతుంది అనేది మొత్తం కూడా సార్ డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎవరికైతే ఈ వీడియో చూస్తున్నారో తప్పకుండా మీరు ఎవరైతే ఓన్ బిజినెస్ పెట్టాలి అనుకుంటున్నారో, మీకు ఏమన్నా ఎక్విప్మెంట్ ఇక్కడ నచ్చినట్లయితే తప్పకుండా డైరెక్ట్ గా వచ్చి ఒకసారి విజిట్ చేయండి. ఒకసారి మనం డైరెక్ట్ గా చూసిన థాట్ అయితే కనుక వేరే ఉంటుంది కదా. సో డైరెక్ట్ గా వచ్చేసి విజిట్ చేసి ఆ లోన్ ప్రాసెస్ అవన్నీ కూడా తెలుసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోని కనుక మీరు బాగా ఆదరించినట్లయితే కనుక సార్ దగ్గర స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ గురించి ఇంకొక థాట్ అయితే ఉంది, తప్పకుండా అది కూడా నేను షేర్ చేస్తాను. ఈ వీడియోని కనుక మీరు ఆదరించినట్లయితే హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే అంజలి మోటోరీ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్లయితే మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వ్యూయర్స్. బాయ్.